డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో చాలామంది స్టూడెంట్స్ మేము CUET యూజీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం, బట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇయర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ప్రీవియస్ ఇయర్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని కానీ మనం గమనించినట్టయితే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకు ఎగ్జామ్ పేపర్లో 3 సెక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో వచ్చేసి లాంగ్వేజెస్ ఉంటాయి. సెక్షన్ 2లో వచ్చేసి డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, లిటరేచర్. సో ఇలా మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మనం డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లేదా డొమైన్స్ అని అయితే పిలుస్తాం. అది మనకి సెక్షన్ 2లో అయితే ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి జనరల్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇలా మనకు 3 సెక్షన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో వీటికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది కూడా మనకి వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో జస్ట్ మీరు CUET యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. 2023 యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు టాప్ మెనూలో కానీ చూసుకున్నట్టయితే సిలబస్ అనే ట్యాబ్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ సిలబస్ సెలెక్షన్ ట్యాబ్ కానీ చూసినట్టయితే ఇందులో లాంగ్వేజెస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో జనరల్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, జనరల్ టెస్ట్ అండ్ లాంగ్వేజెస్ యొక్క సిలబస్ ఏదైతే ఉందో వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేది చాలా ఉన్నాయి. వీటన్నిటిని ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సిన కోర్సును బట్టి మీరు కొన్ని సబ్జెక్ట్స్ను మాత్రమే, లైక్ 3 or 4 సబ్జెక్ట్స్ను మాత్రమే చదివితే సరిపోతుంది. అయితే ఆ 3 or 4 సబ్జెక్ట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలి. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లైక్ 2023 యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీస్ ట్యాబ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే CUET 2023లో పార్టిసిపేట్ చేసిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రొఫైల్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తాయి. లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్. సో వాటన్నిటికి సంబంధించిన ప్రొఫైల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఈ యూనివర్సిటీస్ లిస్ట్ నుంచి మీరు ఏ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారు అనేది ఆ యూనివర్సిటీస్ యొక్క నేమ్స్ అన్నీ కూడా ఒక పేపర్లో లిస్ట్ చేసుకోండి. సో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో MSc జాయిన్ అవుదాం అనుకుంటున్నా. కాబట్టి పాండిచ్చేరి యూనివర్సిటీ యొక్క యూనివర్సిటీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేశాను. సో ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఫర్ సపోజ్ నేను ఇంటిగ్రేటెడ్ MSc అప్లైడ్ జియాలజీలో జాయిన్ అవ్వాలన్నట్టయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మీన్స్ UG + PG అంటే డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం కూడా మనకి ఇంటిగ్రేటెడ్గా ఇందులో ఉంటుందన్నమాట. BSc + MSc అన్నట్టు. కాబట్టి నేను ఇంటిగ్రేటెడ్ MSc పాండిచ్చేరి యూనివర్సిటీలో నేను చేయాలి అన్నట్టయితే నేను ఇప్పుడు CUET ఎగ్జామ్లో ఇక్కడ మ్యాప్ చేసిన డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ని నేను నా యొక్క CUET ఎగ్జామ్లో అటెంప్ట్ ఇవ్వాలి. సో CUET ఎగ్జామ్లో నేను ఈ 3 సబ్జెక్ట్స్ని అటెంప్ట్ ఇస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా పాండిచ్చేరి యూనివర్సిటీలో అడ్మిషన్కి నేను ఎలిజిబుల్ అవుతాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే జనరల్ టెస్ట్ కానీ లాంగ్వేజెస్ కానీ మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఈ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఏవైతే ఉన్నాయో వీటిలో జస్ట్ మీ యూనివర్సిటీ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ను మాత్రమే మీరు చూజ్ చేసుకొని ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ లాంగ్వేజెస్, కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ జనరల్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇందాక చెప్పినట్టు మీకు కావాల్సిన యూనివర్సిటీస్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ ప్రొఫైల్ ఓపెన్ చేసి యూనివర్సిటీ మెన్షన్ చేసిన డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్ని మాత్రమే మీరు మీ CUET అప్లికేషన్ ఫామ్లో చూజ్ చేసుకొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్కి కాబట్టి మీరు జస్ట్ ఇక్కడ చెప్పిన విధంగా మీకు కావాల్సిన యూనివర్సిటీస్ని ఫైండ్ అవుట్ చేసి వాటికి సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్స్ వేటిని మెన్షన్ చేశాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మెన్షన్ చేసిన ఈ సబ్జెక్ట్స్ని మీరు ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని కోర్సెస్కి జస్ట్ జనరల్ టెస్ట్ మాత్రమే సరిపోతుంది. సో అలాంటి కోర్సెస్ ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ MAలో నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ MAలో జాయిన్ అవ్వాలి అన్నట్టయితే నేను ఎలాంటి డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను జనరల్ టెస్ట్ అటెంప్ట్ ఇచ్చినా సరే నేను పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ MAకి ఎలిజిబుల్ అవుతాను. సో ఇలా మీకు కావాల్సిన యూనివర్సిటీస్ని లిస్ట్ అవుట్ చేసి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ఏంటి అనేది యూనివర్సిటీ ప్రొఫైల్లో చెక్ చేసి ఇన్ కేస్ మీకు కావాల్సిన కోర్స్ ఆ యూనివర్సిటీలో
ఆఫర్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించి డొమైన్ దేన్ని మ్యాప్ చేశాయనేది ఒకసారి చెక్ చేయండి. అక్కడ మ్యాప్ చేసిన ఆ డొమైన్నే మీరు మీ యొక్క CUT ఎగ్జామ్లో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాని మీదే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన ఏవైతే డొమైన్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన సిలబస్ని మీరు సిలబస్ ట్యాబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో ఆ పర్టికులర్ సిలబస్ని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఎగ్జామినేషన్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో గైస్, ఇది CUT UG 2024 సంబంధించిన నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏం లేదు, CUT అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాయడంతో మనం వేరియస్ యూనివర్సిటీస్లో వేరియస్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ లైక్ డిగ్రీ ఆర్ బీటెక్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు. అయితే బ్యూటీ ఆఫ్ ద CUT ఏంటి అంటే ఇందులో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ క్యాండిడేట్స్ అయినా సరే CUTకి అనేది అప్లై చేయొచ్చు. లైక్ MEC, MPC, CEC, HEC. సో ఏ గ్రూప్ క్యాండిడేట్స్ అయినా సరే మనం CUTకి అనేది అటెంప్ట్ ఇవ్వచ్చు. సో CUTలో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మనకి కావాల్సిన యూనివర్సిటీస్లో డిగ్రీ కానీ బీటెక్ కానీ సంబంధించిన కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో కొన్ని యూనివర్సిటీస్ అనేది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తుంటాయి. లైక్ UG + PG అంటే మనకి BSc + MSc, BA + MA. సో ఇలా మనకి UG + PG ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తుంటాయి. సో అలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో కూడా మనం CUT UG 2024 ద్వారా అడ్మిషన్ అయితే పొందవచ్చు. సో ఇది ఓవరాల్గా ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అండ్ వన్స్ నోటిఫికేషన్ రాగానే నెక్స్ట్ ఇంకొక వీడియోలో డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ వాస్ కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.